ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన జనవరి నెల జీతాలకు సంబంధించి తాజా సమాచారం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాలు అయితే కనుక తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జనవరి నెల అంటే డిసెంబర్ నెల జీతాలు, జనవరిలో రావాల్సిన జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్కి వచ్చినట్టయితే ఇప్పటి వరకు కూడా హెల్త్ డిపార్ట్మెంటు అలాగే న్యాయశాఖ వారితో పాటుగా మున్సిపల్ సిబ్బందికి, అంతటితో కాకుండా ఐటీఐ కళాశాల సిబ్బందికి, వారితో పాటుగా కోఆపరేటివ్ డిపార్ట్మెంటు ఎంటీఎస్ ఉద్యోగుల్లో కొంతమందికి, అలాగే వారితో పాటుగా ఉపాధ్యాయుల్లో కొందరికి అయితే కనుక జీతాలు అయితే జమ అయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల కూడా పెన్షనర్లకు అయితే కొంతమందికి అయితే జమ అవుతూ ఉండేవి. ఇంచుమించుగా 4వ తారీఖు వస్తుంది కాబట్టి చాలా వరకు కూడా కొంతమంది పెన్షనర్లకు అయితే జమ అయ్యేవి. అయితే ఈ నెల ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా పెన్షనర్లకు అయితే పెన్షన్ జమ అయినట్లు ఇప్పటి వరకు సమాచారం అయితే లేదు. బిల్లులు చాలా వరకు కూడా పెన్షనర్లు అయితే కనుక గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయని అయితే చెప్తున్నారు. బిల్లుల్లో కదలిక కూడా ఏమీ రాలేదు, చాలా వరకు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. ఈ రోజు ఏదైనా బిల్స్ అయితే కనుక ముందుకు జరిగినట్లయితే కనుక కొంచెం పెన్షన్లు పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు పెన్షనర్లు ఎవరికి కూడా జమ అయితే అవ్వలేదు. కేవలం ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే, అంటే కొన్ని డిపార్ట్మెంట్ల వారికి మాత్రమే అమౌంట్ అయితే జమ అయ్యాయి. కేవలం చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ, మున్సిపల్ శాఖ, ఐటీఐ కళాశాల సిబ్బంది, అలాగే ఉపాధ్యాయుల్లో కొంతమందికి, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, ఎంటీఎస్ ఉద్యోగులు కొంతమందికి మాత్రమే జమ అయ్యాయి. సో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి జీతాల సమాచారం ఏదైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరింతమంది సమాచారం అయితే చేరుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.